శ్రీ రమణాశ్రయ రత్నంజీ చిరుప్రాయంలోనే రమణులను ఆశ్రయించి ఆత్మానుభూతి పొందిన కోడూరి వెంకటరత్నం గారి జీవిత చరిత్ర. శ్రీ రమణాశ్రయి కృష్ణా జిల్లాలో కోడూరు గ్రామమున బ్రాహ్మణ కుటుంబమున శ్రీ కోడూరి కృష్ణరామయ్య శేషమ్మ దంపతుల 7వ కుమారుడుగా 23/8/1921 తేదీన వెంకటరత్నం గారు జన్మించారు. పుట్టిన 3వ నెలలోనే తండ్రి గతించారు. 7వ ఏట ఉపనయనం అయ్యింది. అప్పటి నుంచి ఏ ఒక్క రోజు గాయత్రి జపం మానే లేదు. పితృకర్మలు కూడా జీవిత పర్యంతము ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే శ్రద్ధగా చేస్తూ ఉండేవారు. ఈ పితృకర్మలు భక్తి ప్రపత్తులతో చేసిన వారికి దేహ ఆరోగ్యము బ్రహ్మజ్ఞానము లభిస్తుందని వారి నమ్మకము. గుడివాడ, హైదరాబాదు, గుంటూరు నగరాలలో విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశలో సనాతన ధర్మంపై కొంచెం విముఖత్వం ఉండేది. హరిజనోద్ధారణ గురించి ఒక న్యాసం కూడా ఆ రోజుల్లో రాశారు. తర్వాత కాలం ఈ విషయం జ్ఞప్తికి వచ్చినప్పుడు అది అంతా వట్టి పిల్ల చేష్టలు, బాల్య చాపల్యం అని నవ్వుకునేవారు. ఆయనకు 18 ఏళ్ల వయసులో అపరిమితమైన దాహం వేసేది. రోజుకు 3 బకెట్ల నీళ్లు తాగేవారు. ఇన్ని నీళ్లు త్రాగినా మూత్ర పరిమాణము మాత్రం కొద్దియే. ఎంతో మంది డాక్టర్లకు చూపించిన లాభం లేకపోయింది. మద్రాసు గవర్నమెంట్ ఆసుపత్రిలో 1 నెల రోజులు ఉన్నారు. అయినా ఆ వ్యాధి నయం కాలేదు. ఇక లాభం లేదని గుంటూరు వెళ్ళారు. అక్కడ ఒకరు ఈ ఊరిలో ఒక గొప్ప హనుమతుపాసకులు ఉన్నారు, వారిని చూడరాదా అని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా విని వారి వద్దకి వెంకటరత్నం గారిని తల్లి తీసుకొని పోయింది. దాసు గారిలో హనుమంతుడు ఆవేశించి 1 నెల కాలము 108 ప్రదక్షిణలు హనుమదాలయం చుట్టూ మంత్రసహితంగా చేయమని రమణాశ్రయిని ఆదేశించారు. గుంటూరులోని హనుమదాలయంలోనే రమణాశ్రయి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. 29వ రోజు రాత్రి రమణాశ్రయి ఉన్నట్లుండి మేల్కొనగా వారి మంచానికి ఒకవైపు హనుమంతుడు, మరొక వైపు పక్క చిక్కిన ఒక దెయ్యం నిల్చుని ఉన్నారు. ఆ తర్వాత అపరిమితమైన దాహం వేసే వ్యాధి వారికి నివారణ అయిపోయింది. పిదప దాసుగారిలో హనుమంతుడు ఆవేశించి తిరువన్నామలైలో ఉన్న గొప్ప మహాత్ముడైన శ్రీ రమణ మహర్షులను సేవించి తరించమని ఆదేశించారు. దానితో వెంకటరత్నం గారు 1944వ సంవత్సరంలో రమణాశ్రమాన్ని చేరి రమణులను ఆశ్రయించారు. రమణాశ్రమంలో హైదరాబాద్ నివాసి సోదర భక్తుడు అయిన శివమోహన్ లాల్ గారు రత్నం గారిని శ్రీరమణులకి పరిచయం చేశారు. రమణుల సన్నిధిలో రత్నం గారు జపం చేద్దామని కూర్చున్నారు. లక్షల కొలది జపించిన మంత్రం ఎంత ప్రయత్నించినా స్మృతికి రాలేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా హృదయం ఇలాగా అలాగా అని చెప్పడానికి వీలు కాని వెలుగుతో ఆత్మ తేజస్తో నిండిపోయింది. ఈ అనుభవం వీరిని రమణుల చెంత శాశ్వతంగా కట్టిపారేసింది. తన జీవిత పర్యంతము రమణాశ్రమాన్ని వీడలేదు. ప్రథమ దర్శనంతో కలిగిన అనుభూతితో తల్లి గారి చెంతకు వెళ్లి మాతృమూర్తి అనుమతి కోరగా, నీవు భగవాన్ వద్దకి తిరిగి వెళ్ళు, ఆయన నిన్ను తన వద్ద ఉంచుకోవాలనుకుంటున్నట్టున్నారు. ఒకటి మాత్రం వాగ్దానం చెయ్యి, నీవు భౌతిక సన్యాసం తీసుకోను అని. తల్లిగారి ఈ ఆదేశపు విలువ రత్నం గారికి చాలా కాలానికి తెలియలేదు. ఇదొక మహోపదేశంగా మిగిలిపోయింది. ఆశ్రమంలో పుస్తకశాలల్లో పనిని ఈయనకి అప్పగించారు. ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడట, రత్నం పెళ్లి ఆడతాడని, వ్యాపారం చేస్తాడని. అవును, నిజమే. నేను శ్రీరమణ మహర్షిని వివాహం చేసుకొని వారి పుస్తకాల వ్యాపారంలో పాల్గొంటున్నాను కదా అని వెంకటరత్నం గారు చమత్కరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత సర్వాధికారి నిరంజనానంద స్వామికి సహాయంగా ఉండేవారు. కొంతకాలమైన పిదప ఆశ్రమ పుస్తక భాండాగారానికి రత్నం గారిని తరలించారు. అక్కడి నుండి రమణులు స్వయంగా ఉంచుకున్న పుస్తకాల వ్యవహారం చూడడానికి నియమించబడ్డారు. ఈ కాలంలో రమణులు స్వయంగా తమిళ భాషను చదవడము, వ్రాయడము నేర్పారు. పుస్తకాలు కుట్టడము, బైండ్ వేయడం కూడా వాళ్ళు నేర్పించిన కడే. ఒకరోజు పుస్తకాన్ని ఎలా కుట్టాలో చూపడానికని రత్నం గారి చేతులను భగవాన్లు పట్టుకున్నారట. ఈ కుట్టు పనిలో రత్నం గారి యజ్ఞోపవీతము పుస్తక కుట్టులో కలిసిపోతే ఈ విచిత్ర సన్నివేశానికి ఇరువురు పకపక నవ్వారట. భగవాన్ల పరిచారిక వర్గంలో ఒకరిగా శ్రీరమణాశ్రయి చేరడానికి శివమోహన్ లాల్ గారు రమణులను కోరగా ఆఫీసు వాళ్ళు అనుమతిస్తే తనకు అభ్యంతరం లేదని భగవాన్లు అన్నారు. చిన్న స్వామి కూడా అందుకు అనుమతించారు. శ్రీ భగవాన్ల సేవ కత్తి మీద సాము. ఏదైనా అవకతవక పని జరిగిందంటే 2 రోజులు భక్తులందరి ముందు చివాట్లు వేసేవారు. ఒకరోజు సాయంత్రం భగవాన్లు వెనుకకు వెళ్లి విసనకర్రతో విసరడం ప్రారంభించారు. ఆ రోజు
రోజు ఉదయమే భగవాన్లు ఎవరు విసరకూడదని ఆజ్ఞాపించారట. అయినా వీరు అలా విసరగానే ఓహో ఈయన చాలా ఘనకార్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే ఇతనికి ఒక్కరికే భక్తి. అంత భక్తుడైతే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వెళ్ళి విసరరాదు, చాలినంత పుణ్యం సంపాదించుకోవచ్చునే. గురువు యొక్క శిష్యులకు పరిచర్య చేసిన పుణ్యమే. తన తపస్సులో నన్ను వశం చేసుకోవాలని చూస్తున్నట్లుంది అని అందరి ముందు మందలించారు. భగవాన్లు ఏకాంతంలో ఉన్న సమయంలో వెళ్లి కళ్ళ నీళ్లు పెట్టుకొని రత్నం గారు క్షమాపణ వేడుకొని తన తప్పులు దిద్దడానికి భగవాన్కి ఎంతో శ్రమ ఇస్తున్నానని వాపోయారు. అంతటితో భగవాన్ మెత్తబడి పోనీలే, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు అని సంధాయించారు. అంతటితో ఆ విషయం పరిసమాప్తమైపోయింది. రమణులు ఈ విధంగా శిష్యుల్లో అహాన్ని త్రుంచడానికి చేసే సంఘటనలు ఎన్నో జరిగేవి. భగవానికి 6 మంది వంతులు వేసుకొని పరిచర్య చేస్తూ ఉండేవారు. రోజుకి 3 లేక 4 గంటల సేపు ఒక్కొక్కరి పరిచర్య వంతు. రాత్రిన పూట సేవకై రమణాశ్రయ ఒప్పుకున్నారు. అది నిద్రా సమయం. ఆ సమయానికి అందరూ జారుకోవడానికే చూసేవారు. కానీ రత్నం గారు అది సవకాశమని భావించేవారు. రాత్రులు ఎవ్వరూ ఉండరు, ఇతరుల బెడదా లేదు. ఏకాంత గోష్ఠికి చాలినంత అవకాశం ఉండేది. రత్నం గారు ఈ సమయంలో సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవారు, లేదా భగవాన్ల పరమ పవిత్ర ముఖార విందాన్ని తరివి తీరా చూస్తూ దేహ మనస్సులు మరచి ఆనందించేవారు. ఒకసారి భగవాన్ కాళ్ళను మర్దన చేస్తూ ఉండగా కథను చెప్పన ఆరంభించారు. ఆ కథను తన్మయత్వంతో వింటూ అదే కాలు నొక్కడంతో ఆ కాలు వాచిపోయింది. కథను ఆపి వాచిన కాలును చూపగా రత్నం గారు కన్నీరు మున్నీరే విలిపించగా, నీవే కాదు ఎవరైనా సరే అటువంటి భక్తి కథా శ్రవణంలో అలాగే చేసి ఉండేవారు అని సంధాయించారు. భగవానుల ఎడమ చేతి ఎగువన ఒక గడ్డ కానవచ్చింది. దాన్ని డాక్టర్లు విషగ్రంథి అని నిర్ణయించారు. శస్త్రచికిత్స చేయగా దాని నుండి రక్తం స్రవించడం ప్రారంభించింది. ఆ రక్తస్రావాన్ని చూసినప్పుడు రత్నం గారికి తల చుట్టేది. భగవాన్లను రత్నం గారు సమీపించినప్పుడల్లా నీవు నా దగ్గరికి రాకు, భగవాన్లకు వ్యాధి, ఈ వ్యాధి ఎక్కడ నిమ్మలిస్తుంది, ఆయన చావబోతున్నారు అని అనుకుంటూ నా దగ్గరికి రాకు అని అనేవారు. రత్నం గారు భగవాన్ వ్యాధి ఉన్నది నిజమే కదా, వ్యాధి ఉన్నదన్నప్పుడే పరిచర్య చేయగలము, మీ బాధకు నివారకంగా ఏదైనా ప్రక్రియ ఆలోచించగలము, లేకుంటే పరిచర్య ఎలా సాధ్యము అని మారు ప్రశ్న వేస్తే అందుకు భగవాన్లు ఇదంతా నాటకం, ఇందులో మనం పాత్రలము, భగవాన్లది రోగి పాత్ర, నీది పరిచారిక పాత్ర, ఆయనకి ఏది అవసరమో అది చేయడమే నీ వంతు, మానసిక సంబంధం పెట్టుకోబోకు, సాక్షి భావంతో ఉండు అని భగవాన్ బోధించేవారు. రత్నం గారికి ఈ బోధతో వ్యక్తిత్వ భావం పోయి శాశ్వతమైన ఆత్మగానే రమణులను కాంచగలిగేవారు. 14 ఏప్రిల్ 1950న భగవాన్లు తనువు వీడిన రత్నం గారికి ఎలాంటి దుఃఖము కలగలేదు. భగవాన్లు ఇప్పుడు దేహ పరిమితులు కాక అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నారనే వాస్తవము స్వానుభవంగా గోచరమయ్యేది. తన లోపల వెలుపల ఈ స్వస్థితిని అనుభవించడానికి ఈ బోధ ఎంతో దోహదపడింది. మహాత్ముల వాకులు అందుకే అనుగ్రహ తరంగాలు అంటారు. భగవాన్లు తనపై చూపిన ప్రేమను తలుచుకున్నప్పుడు రత్నం గారి నేత్రాలలో ఆనంద బాష్పాలు రాలేవి. భగవాన్ రమణ మహర్షుల జీవితము బోధనలు గ్రంథం చదివి ముగ్ధులై అమెరికా దేశస్థులైన నీలు తన జీవిత సర్వస్వము రమణ్లే అని ప్రగాఢ విశ్వాన్ని ప్రబలి స్వదేశాన్ని వదిలి భారత్కి ప్రయాణమైన తరుణంలో ఒక భక్తురాలు తటస్థపడి నీవు రమణ సన్నిధికి వెళ్ళడం, సన్యాసిగా జీవించడం ఎంతో ఆనందకరం. ప్రస్తుతము రమణాశ్రమంలో ఉన్న వ్యక్తులలో రత్నంజీ గొప్ప అనుభవమూర్తి, ఆయన మార్గదర్శకత్వంలో సాధన సాగించు అని ప్రోత్సహించింది. దాంతో ఈ నీలు రమణాశ్రమం చేరి రత్నం గారి పర్యవేక్షణలో సాధన సాగించారు. రత్నం గారితో తాను అనుసరించిన విషయాలు అన్ని నీలు ముక్తి పదంలో అనే గ్రంథంలో పూర్తిగా విపులీకరించారు. ఆ విషయాలను ఇక్కడ యథాతథంగా 1968 సంవత్సరంలో నేను తిరువన్నామలైలో పవిత్ర పర్వత పాదం దగ్గరికి చేరుకున్నాను. ప్రాచీన హిందూ చరిత్ర ప్రకారము భూమి ఉపరితలంలో మొదటి ప్రదేశం ఈ పర్వతము. సృష్టి అనంతరము ఆకాశంలోని
ఆకాశంలోకి అనంతంగా జ్వలిస్తూ సాగే జ్యోతిగా దేవుడు ఇక్కడ తనకి తాను వ్యక్తీకరించుకున్నాడు. మరింత స్థూల రూపాన్ని ధరించమని భక్తులు ప్రార్థిస్తే ఆయన అరుణాచలం అనే కొండగా మారాడు. అరుణాచలము అంటే ఎర్రని పర్వతము అని అర్థము. ఎరుపు దివ్యకాంతికి సంకేతము. అనేక సంవత్సరాలుగా లెక్కలేనంత మంది సాధకులు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉండడంతో అరుణాచలాన్ని తమ నివాసంగా చేసుకున్నారు. మనలాంటి వారి ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని పారద్రోలే శక్తిగల పర్వతంగా, మనలో వెలిగే సత్యం యొక్క దర్శనాన్ని కలిగించే పర్వతంగా దీన్ని కొనియాడుతూ రాసిన కవిత్వ సంపదని ఆ సాధకులు వదిలి వెళ్లారు. ఆధునిక కాలంలో రమణ మహర్షికి ఈ పర్వతం మీద అత్యంత ఆకర్షణ కలిగి ఆత్మ సాక్షాత్కారానంతరం కూడా ఈ పర్వత సమీపంలోనే 50 ఏళ్లు జీవించారు. ఆయన తనని అనుసరించే వారికి సర్వాంతర్యామి అయిన పరమాత్మ అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆయన ఓ ప్రత్యేక కోణంలో భూమి మీద కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో వ్యక్తమవుతాడని స్వానుభవంతో చెప్పారు. ఉన్నత స్థాయికి చెందిన సాధకులు ఆయా ప్రదేశాల ప్రభావాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అక్కడ నివసించిన లెక్కలేనంత మంది మహాత్ముల విలాసరహిత జీవిత విధానం వలన పోగైన ప్రకంపనల వలన అరుణాచలము పూర్వము ఇప్పుడు మనసును సత్యంలోకి లీనం చేసుకోవడానికి, అనువుగా సిద్ధం చేసుకోవడానికి, క్రమశిక్షణ ఇచ్చుకోవడానికి తగిన ప్రదేశము. నిజానికి కొన్ని ఏళ్ల క్రితము అమెరికన్ భూభౌతిక శాస్త్రజ్ఞులు కొందరు ఈ పర్వతం నుంచి కొన్ని నమూనాలను సేకరించి భూమి లోపల భాగం రూపొందినప్పుడే ఈ పర్వతం కూడా రూపొందుతుందని కనుగొన్నారు. అనేక లక్షల సంవత్సరాలుగా భూమి ఉపరితలం మీద వరదలు, ఇతర ఉపద్రవాలు వచ్చినప్పటికీ అరుణాచలానికి వాటి స్పర్శ తగలనే లేదు. సగటు మనిషికి నైతికంగా చక్కటి విషయాలను బోధించి అతనికి జీవితం యొక్క అర్థము, పరమార్థము తెలియచేయడానికి ప్రతి సాయంత్రము సూర్యాస్తమయము తర్వాత ప్రాచీన శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చుకున్న పండితులు వాటిని బయటకి చదివి హాజరైన ఓ గుర్రపు బండి ఎక్కి రమణుడికి 50 ఏళ్లకు పైగా నివాస స్థలమైన రమణాశ్రమానికి నేను బయలుదేరాను. ఆశ్రమానికి రాగానే నన్ను ఓ పని కుర్రాడు పలకరించాడు. నేను వస్తున్నట్లుగా ఆశ్రమానికి ఓ తంతిని ముందే పంపించాను. నన్ను వెంటనే ఆశ్రమం లోపలి ఓ శుభ్రమైన గదిలోకి తీసుకుని వెళ్ళి నా పాటికి నన్ను వదిలేశాడు. నేను చుట్టూ చూశాను. ఆ గదిలో ఓ మంచము, గోడకి బిగించిన ఒక అలమార, పంకా ఉన్నాయి. ఇదే నా ఇల్లు కాబోతుంది. ఏమైనా కానీ ఆత్మ సాక్షాత్కారం పొందేలాగా ఇక్కడే నేను ఉండాలని నిశ్చయించుకున్నాను. తనకి చాలా దూరంగా ఉండడం వలన మా అమ్మ పడే ఆవేదన గురించి నేను ఆలోచించాను. ఆమె రూపం నా మనసులో పదే పదే మెదిలింది. ఒకవేళ ఎవరైనా తమ బంధుమిత్రుల నుంచి, ఇతరుల నుంచి వైరాగ్యంతో విడిపోయినా వాళ్ళు అతని గురించి ఆలోచిస్తే అతని ధ్యానం నుంచి దృష్టి మరుగుతుందని తర్వాత తెలుసుకున్నాను. నేను అలాంటి వక్ర దృష్టితో కొంతకాలం బాధపడ్డాక నా మనస్సు నిండా కేవలం ఆయనే నుండి ఉండేలా చూడమని రమణుని ప్రార్థించాను. ఆ తర్వాత గతకాలపు ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయాయి. గదిలో కూర్చున్న తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ కుర్రోడే మళ్ళా వచ్చి నేను ఆశ్రమం చూడాలనుకుంటున్నానా అని అడిగాడు. నేను ఆత్రంగా సరే అన్నాను. ఆశ్రమము 6-7 ఎకరాల్లో ఉంది. ఓ పెద్ద భోజనశాల, వంటగది, కార్యాలయము, పుస్తకాల షాపు, గోశాల, హిందూ శాస్త్రాలైన వేదాలని నేర్పే స్కూలు, మగ అతిథులకు వసతి గృహాలు, ఓ చిన్న హాస్పిటలు, అక్కడ ఉన్న సౌకర్యాలు. ఆడవాళ్ళు, కుటుంబాలు ఆశ్రమం బయట కట్టిన కుటీరాల్లో నివసిస్తూ ఉంటారు. రమణ శాసనం ప్రకారము ఆడవాళ్ళు ఆశ్రమం నుంచి చీకటి పడ్డాక బయటకు వెళ్ళి అక్కడ ఉన్న ఇళ్లలో పడుకోవాలి. స్త్రీ పురుషుల్లో వ్యామోహం గల ఎవరి వలనైనా సమస్యలు తలెత్తకూడదని ఈ నియమం ఏర్పాటు చేశారు. స్త్రీ పురుషులని రమణ సమానంగా చూసిన ఆయనకి మానవుల బలహీనత గురించి పూర్తిగా తెలుసు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వారందరూ తమ మనసుని, ఇంద్రియాలను మచ్చిక చేసుకొని
వాటిని దాటి తమలోని ఆత్మని చేరుకునే పని మీదే వచ్చారు. మనిషి మనసును పక్కదోవ పట్టించడానికి శృంగారం అతి శక్తివంతమైంది. కాబట్టి అలాంటి అవకాశాలను తగ్గించడానికని అనుకూలమైన వాతావరణం ఇవ్వాలి. ఆడవాళ్ళని మగవాళ్ళని విడిగా రాత్రులు ఉంచడము అందుకు ఓ చక్కటి దారి. నాకు ప్రధాన ఆకర్షణ రమణ సమాధి. నేను మొదటిసారి దాన్ని చూసినప్పుడు ఓ శాస్త్రీయ తంతుతో కూడిన పూజ జరుగుతోంది. సమాధి అన్ని వైపులా తెరిచి ఉండి ఇనుప ఊచలతో చుట్టబడి ఉంది. సమాధి మీద తెల్లటి పాలరాతి పద్మం మీద 5 అంగుళాల ఎత్తైన నల్లరాతితో చేసిన కోల శివలింగం ఉంది. గుండ్రటి లేదా కోల ఆకారము నిరాకార పరబ్రహ్మానికి చక్కటి ప్రతీక అని హిందూ ఋషులు చాలా కాలం క్రితమే తెలుసుకున్నారు. ఎందుకంటే దానికి ఆది గాని అంతం కానీ లేదు. నిరాకార రూపంలో పరమాత్మ యొక్క తీక్షణమైన సూక్ష్మత వల్ల అది ఊహాతీతం. కాబట్టి ప్రాచీన ఋషులు మనసుకి ఓ ఆకారాన్ని అందిస్తే తప్ప ఏకాగ్రతని సాధించడం కష్టమని భావించారు. దైవత్వాన్ని ఏదైనా రూపంలో వ్యక్తీకరించి దాని మీద ఏకాగ్రత నిలిపితే మనసు క్రమంగా శాంతిని పొంది సూక్ష్మంగా దైవత్వాన్ని తనలోనే గ్రహించగలగడం మొదలవుతుంది. ఆకుపచ్చ రంగు కళ్ళద్దాల్ని ధరిస్తే అంత ఆకుపచ్చగా ఎలా కనిపిస్తుందో అలా మనసు కూడా పరమాత్మతో కలిసిపోతే అంతటా పరమాత్మే గోచరిస్తారు. ఆ స్థితిలో ప్రపంచంలోని అన్ని రూపాలు భగవంతునిలాగానే గోచరిస్తూ ఉంటాయి. ప్రతి మనిషి తన ఆలోచన స్వభావాన్ని బట్టి అతను ప్రపంచాన్ని గ్రహిస్తాడు అన్నది అందరికీ బాగా తెలిసిన విషయము. మనసు దేవుడి సమీపంలో ఒదిగి ఉంటే అదే దృష్టి సహజంగా కలుగుతూ ఉంటుంది. మరోలా చెప్పాలంటే దైవత్వం అప్పుడు అంతటా కనిపిస్తుంది. మచ్చలేని ఏకాగ్రత లేకపోతే దీన్ని సాధించలేము. ప్రపంచంలోని అనంత రూపాల్లోంచి ఒక రూపాన్ని ఎంపిక చేసుకొని దైవత్వాన్ని అందులో చూడగలగడం అంటే కొందరు మహాత్ములు గుర్తించి అనుభవించిన ఏకాగ్రతని పొందడమే. హిందూ పూజా విధానంలో ఎవరైనా దేవుడిని ప్రియమైన అతిథిగా భావించి భక్తిగా జలము, భోజనము, పుష్పాలు, కీర్తన లాంటి అనేకము ఆయనకి సమర్పిస్తారు. విగ్రహం ముందు కర్పూరాన్ని వెలిగించడం పూజలో ఆఖరి సేవ. కర్పూరం పూర్తిగా కాలిపోయాక బూడిదని మిగల్చదు. అది తేలిగ్గా పూర్తిగా ఆవిరైపోతుంది. దేవుడి ముందు దాన్ని వెలిగించే ముందు తన అహాన్ని భగవంతుడికి ఇచ్చేస్తున్నామని భావిస్తూ దాన్ని వెలిగించాలి. అహాన్ని సమర్పించాక దాన్ని ఆయన అంగీకరిస్తే మిగిలేది తనలోని దేవుడు మాత్రమే. ఇదే ఆత్మ లేదా భగవత్ సాక్షాత్కారము. సమాధి ముందు పూజారి హారతి ఇస్తుంటే దానిలోంచి వెలిగే ఆ సమాధి యొక్క సజీవ ఉనికిని అనుభవించాను.
ఇది నేను ధ్యానంలో పొందే విద్యుత్ కాంతి లాంటిది. అయితే ఈ వెలుగు నా బయట నుంచి ప్రవహించి నాకు లోతైన ప్రశాంతతని లభించింది. రమణుని పవిత్రమైన దేహాన్ని ఆ ప్రదేశంలో ఖననం చేశారని తెలియగానే నేను ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని పొందాను. ఆ రోజు నుంచి తర్వాత 12 సంవత్సరాలు ఆయన సమాధి నా జీవితంలో కేంద్ర బిందువయ్యింది. అక్కడే నేను అంటే రమణుడు సజీవ సాన్నిధ్యాన్ని భావన చేయగలిగాను. కేవలం ఆ సన్నిధి ద్వారానే చాలా అనుమానాలకు సమాధానాలు తెలుసుకున్నాను. ఆ సమయంలో అసలు దేవుడున్నాడా లేదా అన్నది నేను పట్టించుకోనే లేదు. రమణ నన్ను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారని నాకు తెలుసు. నేను రమణగా పిలిచే ఆ ఉనికి దేవుడిగా పిలువబడుతున్నారని, ఇతర మతస్థులు అల్లా, క్రీస్తు లేదా కృష్ణుడిగా దాన్నే పిలుస్తున్నారని క్రమంగా నాకు తోచింది. అనంత సత్యము భక్తులని ఆశీర్వదించి మార్గదర్శకత్వం నేర్పడానికి ఎన్ని రకాల వేషాలైనా కాలాన్ని ప్రదేశాన్ని బట్టి ధరిస్తూ ఉంటుంది. నా జీవితంలో మొదటిసారిగా ఆ రాత్రి నాకు నేను దృశ్యంగా పిలిచే ఒకటి కనపడింది. అప్పుడే నేను నిద్రపోయాను. రమణ నా గదిలోకి వస్తుంటే నేను పక్క మీద కూర్చొని ఉన్నాను. ఆయన నా పక్కన కూర్చొని నా మోకాలి మీద మృదువుగా తట్టి చెప్పారు, నువ్వు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఆయన ముఖం దివ్యకాంతితో వెలిగిపోతూ మృదువైన ఆనందకరమైన ఉనికి ఆయన నుంచి ప్రకాశిస్తోంది. ఓ తల్లి దగ్గర ఉన్న బిడ్డకి కలిగే భావన నాకు కలిగింది. ఎలాంటి మత్తు లేకుండా నేను అకస్మాత్తుగా నిద్రలేచాను. అన్నీ వదిలి ఆయన దగ్గరికి రావడం నేను చేసిన మంచి పనేనని ఆ విధంగా నా అనుమానపు మనసుకి హామీ దొరికింది. తర్వాత నాకు కలిగిన అలాంటి అనేక స్వప్న దృశ్యాలలో ఇది మొదటిది. మన్నాటి నుండి నేను ధ్యానంతో పాటు యోగా పుస్తక అధ్యయనము నిత్యం చేస్తూ పోయాను. నాకు 8 గంటలు నిద్ర అవసరమని నా భావన. అందువలన రాత్రి 9 గంటలకు నిద్రపోయి ఉదయం 5కి లేచేవాడిని. రాత్రి 7:30కి భోజనం తర్వాత నిజంగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటే తప్ప నాకు 9 కల్లా నిద్ర వచ్చేసేది. రాత్రి ఎక్కువగా తింటే జీర్ణాశయం మీద పడే భారం వల్ల నిద్ర వస్తుందని నాకు తెలిసింది. రాత్రి తక్కువగా తిన్నా లేదా అసలే తినకపోయినా 5 నుంచి 6 గంటల నిద్ర సరిపోతుంది. నా సమయంలో ఎక్కువ భాగాన్ని తన జీవితంలో 25 సంవత్సరాల కాలం పాటు ఎప్పటికీ పెరిగే భక్తుల మధ్య రమణ నివసించిన హాల్లో గడిపేవాణ్ణి. ఆయన మరణం తర్వాత ఆ గది ధ్యాన గదిగా మార్చబడింది. ఉదయం 4 నుంచి రాత్రి 10 దాకా అక్కడ కూర్చునే భక్తులు ధ్యానం చేస్తూ ఉండేవారు. నేను రోజుకి 8 గంటల పాటు ధ్యానం చేసే ప్రయత్నం చేసేవాణ్ణి. నేను ఆశ్రమంలో స్థిరపడ్డ 1 నెలకి ఓ అతి ముఖ్యమైన సంఘటన జరిగింది. నా గది నుంచి ధ్యాన మందిరానికి నేను నడిచి వెళ్తూ ఉంటే నా కళ్ళు ఎప్పట్లాన్ని నేల వంక చూస్తున్నాయి. ఎదురుగా వచ్చి ఒకరు నాతో అన్నారు, చెప్పు సోదరా, నువ్వు చక్కగా ధ్యానం చేస్తున్నావా? రోజు నువ్వు చాలా గంటల సేపు మందిరంలో ధ్యానం చేయడం చూస్తున్నాను. నేను తల పైకెత్తి చూస్తే ఒక గడ్డం మనిషి కనిపించారు. ఆయనలో ఎంతో కాంతితో కూర్చున్న వర్చస్సు కనబడుతోంది. నాలో ఏదో దిక్వాంతి లాంటిది కలిగి ఉంది. నేను అని గొడిగాను. ఆయన కూడా ఎక్కడికో వెళ్తుండడంతో మాట్లాడడానికి ఆగలేదు. మహాత్ములకి దివ్య వర్చస్సు ఉంటుందని నేను చదివిన సంగతి లీలగా గుర్తున్న, వ్యక్తిగతంగా ఎన్నడూ నేను అలాంటిది చూడలేదు. లేక చూశానా? నెల క్రితం రమణ నాకు ఓ కలలో కనపడినప్పుడు అలాంటి వర్చస్సు చూశాను. ఆ తెలిసిన వ్యక్తి ఎవరై ఉండవచ్చును అని అనుకున్నాను. ఆయనలోని వర్చస్సు నా మనసుని ఎంతగా అచేతనం చేసింది అంటే నేను స్పష్టంగా ఆలోచించలేకపోయాను. నేను ధ్యాన మందిరంలో ఓ విధమైన మగతిలో కూర్చుండిపోయాను. సాయంత్రం ఓ అమెరికన్ సందర్శకుల జెండా నన్ను అడిగారు, రమణ శిష్యులలో ఒకరు ఆ రాత్రి మాట్లాడేది వింటావా అని. రాత్రి భోజనానంతరము వారిని కొండ వెనుక ఆశ్రమంలో కలుసుకోవడానికి అంగీకరించాను. నేను ఆ ప్రదేశానికి రాత్రి 8కి చేరుకున్నాక నివ్వెరపోయాను. ఆ శిష్యుడు ఎవరో కాదు, ఉదయం నాతో మాట్లాడిన గడ్డపు వ్యక్తి. ఆయన నన్ను పెద్ద నవ్వుతో పలకరించి తన ప్రక్కనే కూర్చోమని చెప్పారు. ఆయన కొన్ని ఆధ్యాత్మిక విషయాల మీద మాట్లాడారు. నేను ఆయన్ని విశ్వ చైతన్యం యొక్క దర్శనం తాలూకు స్వభావం ఎలా ఉంటుందని అడిగాను. నాకు నాటకీయమైన రూపంలో సమాధానం లభించింది. మెరుపు మెరిసి కొన్ని క్షణాలు చుట్టుప్రక్కల ప్రదేశం అంతా ఆ కాంతితో కనబడింది. నా గదికి తిరిగి వచ్చాక ఆయన్ని తిరిగి కలవాలన్న ఆశతో నిద్ర పట్టని రాత్రి గడిపాను. మన్నాడు నేను నా మిత్రులతో కొండ మీద ఆయన కోసం వేచి చూశాను.
ఆయన్ని మిత్రులంతా రత్నంజీ అని పిలుస్తారు. ఆ పేరు ఎక్కడ విన్నాను? చాలాసేపు ఆలోచించాక నేను నేపాల్లో ఉండగా బార్బరా నాకు చెప్పిన రత్నంజీ ఈయన అయి ఉంటారు అనుకున్నాను. అంత అర్థవంతంగా మారింది. త్వరలోనే రత్నంజీ వచ్చారు. ఎప్పటిలా ఆయన ముఖము వచ్చేస్తూ ఉంది. అన్ని వేళల్లో ఒకేలా ఆనందంగా ఉండే వ్యక్తిని నేను రత్నంజీని కలిసేదాకా చూడలేదు. ఆయనలో ఆనంద భావన స్పష్టంగా తెలుస్తోంది. నేను అమెరికాని వదిలిపెట్టినప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టే ఓ ప్రశ్నని అడిగాను. రత్నంజీ, నేను ప్రశ్నని అడగవచ్చా అని అడిగాను. అలాగే, ఏంటని అని నవ్వుతూ ఆయన నా వంక చూసి అడిగారు. నేను అమెరికాని 6 నెలల క్రితం వదిలినప్పటి నుంచి డబ్బుని నేను ఓ భారంగా భావిస్తున్నాను. నేను సన్యాసిని అవ్వాలని అనుకుంటున్నాను, కానీ అదే సమయంలో జేబులో డబ్బును ఉంచుకుంటున్నాను. నేను డబ్బుని ఏదైనా ఆశ్రమానికి ఇచ్చి నా జీవితాంతం అక్కడ శాంతిగా నివసించడం మంచిదేనా అని అడిగాను. సోదరా, నువ్వు ఇప్పుడే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభిస్తున్నావు. నీ లోపల ఆధ్యాత్మిక సాధన అనే సంపద లేదు. నీకు అది వచ్చాక దేవుడే నీకు అవసరమైనవి ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఏదన్నా ఆశ్రమానికి డబ్బిచ్చినా నిన్ను వాళ్ళు కొంతకాలం ఉండనిస్తారు. బహుశా కొన్ని నెలలు తర్వాత నిన్ను వెళ్ళిపోమంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అయినప్పటికీ డబ్బు లేకుండా జీవించడం తేలికే. దానికి కొంత అలవాటు పడాలి. నీకు వచ్చిన దాంతో నీ అవసరాలని తీర్చుకోవడానికి నువ్వు అలవాటు పడాలి. ఇందులో కష్టం కానీ గొప్పతనం కానీ ఏమీ లేదు. కానీ కొంత డబ్బు ఉంచుకొని ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది అనే లెక్క లేకుండా స్వేచ్ఛగా ఖర్చు చేయడము చాలా కష్టము. జీవించాలన్న కోరిక వలన ఆహారం అవసరం అవుతుంది. ఆహారం కొనడానికి డబ్బు అవసరం అవుతుంది. అందువలన డబ్బుతో గల బంధము ప్రాణాలని అంటిపెట్టుకొని ఉండడం లాంటిది. నిజానికి లౌకిక మనుషులు డబ్బు బయటి ఊపిరిగా భావిస్తారని కూడా చెప్పచ్చు. అది తెలుసుకోబడితే తన గొంతు పెసికి చంపినంత బాధపడతారు. దానివల్ల బంధం లేకుండా ఎవరైనా డబ్బు ఖర్చు చేస్తే తన మనసు ఎలా పనిచేస్తుందో గ్రహించి ఎవరైనా నెమ్మదిగా లోపల తిరుగాడి ఆ బంధం తాలూకు వేళ్ళని పీకి పారేయవచ్చు. నేనే నువ్వైతే ధ్యానం చేసుకుంటూ అదే సమయంలో భవిష్యత్తు గురించి బాధపడకుండా డబ్బుని ఖర్చు చేస్తాను అని చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక జీవనం యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానానికి, మెదడు పనిచేసే విధానానికి నేను ముగ్ధున్నయ్యాను. నా బరువు దించుకున్నాను. చిన్న పిల్లవాడిలా అమాయకత్వంతో కూడిన ఆనందము, అదే సమయంలో మహాత్ముల లోతైన జ్ఞానము గల ఈ మేధావి మీద నా హృదయంలో ప్రేమ ఉప్పొంగి గొప్ప గౌరవభావం కలిగింది. ఆకలితో మలమలాడే వాడికి మృష్టాన్న భోజనం లభిస్తే ఎలా ఆనందిస్తాడో అలా ఆయన సహచర్యాన్ని నేను ఇష్టపడ్డాను. ఆయనలో ఇంకాస్త దగ్గర సంబంధం ఎలా పెంపొందించుకోవాలా అని అనుకున్నాను. ఆయన ఎక్కడుంటారో, తన సమయాన్ని ఎలా ఖర్చు చేస్తారో నాకు తెలియదు. ఆయన నా మిత్రులతో మాట్లాడేది విన్నాక మేము విడిపోయాము. మన్నాటి రాత్రి నేను నిద్రపోవడానికి 9 గంటల ప్రాంతంలో పడుకున్నాను. రాత్రి 11కి నా తలుపు మీద ఎవరో కొట్టారు. నా నిద్రకి భంగం కాకూడదని నేను లేవలేదు, సమాధానం కూడా ఇవ్వలేదు. కొన్ని నిమిషాల తర్వాత నా మంచం పక్కన కిటికీ మీద తట్టారు. నీళ్ళు మేలుకొనే ఉన్నావా అని అడిగారు. లేదు, నేను కొద్దిగా కోపంగా జవాబు చెప్పాను. తలుపు తెరు, నాకు ఆకలిగా ఉంది అని ఆ కంఠం వినిపించింది. అయిష్టంగానే నేను లేచి తలుపు తెచ్చాను. రత్నంజీ లోపలికి వచ్చారు. నేను రాత్రి కొందరు భక్తులను కలవడానికి ఊళ్ళోకి వెళ్లాల్సి వచ్చింది. వారి తండ్రి ఇటీవలే మరణించారు. నన్ను వచ్చి భజన చేసి వారికి కొంత ఉపశమనం కలిగించమని కోరారు. నాకు కడుపు ఉబ్బరంగా ఉంది. నేను అప్పుడప్పుడు తినకపోతే అది పెరుగుతుంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఆయన వంక జాగ్రత్తగా చూస్తున్నారు. నిద్ర లేవడం వల్ల నాలో కోపం ఏదైనా ఉందా అని చూస్తున్నారని నేను గ్రహించాను. నా గదిలో కొద్దిగా వేరుశనగ పప్పు, బెల్లం ఉన్నాయి. వాటిని ఆయనకి కొంత ఇచ్చి మిగిలింది నాకు ఉంచుకున్నాను. అది ఆయన ఇష్టపడే ఆహారం. ఆయన ఇంకాస్త మరి కాస్త అని అడిగి నా దగ్గర ఉన్నదంతా తినడం వల్ల దాచుకుందాం అనుకున్న నా ప్రయత్నం వమ్ము అవడంతో నాకు బాధ కలిగింది. ఊళ్ళోని ఆ మనుషుల్ని ఓదార్చడానికి తనేం చెప్పారు? ఇతర నేర్చుకోదగ్గ విషయాలు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అంతసేపు ఆయన నా వంక నిశ్చితంగా చూస్తూనే ఉన్నారు. నేను మళ్ళీ నిద్రపోదాం అనుకున్నాను, కానీ ఆయన అర్ధరాత్రి 1 గంట దాకా కదలలేదు. ఆయనతో కూర్చున్నప్పుడు నాకు వింత ఆనందం కలిగింది. అయితే నా నిద్ర భంగం చేసినందుకు కోపము, తిరిగి నిద్రపోవాలన్న కోరిక ఆ ఆనందాన్ని నేను తక్కువ అనుభవించేలా చేశాయి. ఆయన నా మానసిక స్థితిని పరీక్షిస్తున్నారని నేను అనుమానించలేదు. నేను నిజంగా సన్యాసిని అవ్వాలనుకుంటున్నానా?
లేక దేవుడు కాక మిగిలిన వాటిని ఉదాహరణకి నిద్రని పట్టుకుని ఉన్నానా? ఆయన ఆ విధంగా తెలుసుకుంటున్నారు. అంతకు ముందు రోజే నేను డబ్బుని త్యాగం చేయడం గురించి చెప్పాను కదా. కానీ ఈవేళ నా దగ్గరున్న వేరుశనగ పప్పు నిలువ తగ్గడం గురించి ఆందోళన చెందుతూ ఉన్నాను. ఆయన ప్రతి రాత్రి 2 గంటలకు వస్తే నేను వేరుశనగ పప్పు బెల్లానికి ఖర్చు చేస్తే ఇంకా ఎంత మిగిలి ఉంటుంది అని అప్పటికే లెక్క కడుతూ ఉన్నాను. బంధం లేకుండా ఖర్చు చేయడం మీద నా మొదటి అనుభవపూర్వక పరీక్షలో నేను విచారకరంగా విఫలమయ్యాను. రత్నంజీ ఆశ్రమం హాస్పిటల్లోని ఒక గదిలో బస చేస్తున్నారు. రమణుడి సమాధికి నిత్య పూజలో ప్రధాన పూజారికి ఆయన సహాయకుడు. ఈ కారణంగా ఆయనకి ఈ గది ఇచ్చారు. ఈ సేవ వలన ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రమాన్ని వదిలి చాలాసార్లు బయటికి వెళ్ళక్కర్లేదు. రోజుకి 3 సార్లు పూజ జరుగుతుంది. ఆయన బాధ్యతలు సమాధి దగ్గర శుభ్రం చేయడము, నీళ్లు తీసుకురావడము, ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము, తర్వాత పూజకి అన్ని ఏర్పాట్లు చేయడము మొదలైనవి. వేరుశనగ పప్పు తిన్నమన్నాడు. రత్నంజీ నా గదికి వచ్చి నేల మీద పడుకున్నారు. ఆయన గదిలో ఏం పంకా లేదు. వేడి భరించలేనంతగా ఉంది. నా గదిలో పంకా ఉంది కాబట్టి కొంతసేపు మేమిద్దరం కొంత సమయం కలిసి ఉండవచ్చునని అనుకున్నారు. నాలోని మిథ్యా ఆధిక్యత భావంతో నా ఏకాంతంలోనికి ఆయన చొచ్చుకు రావడం నాకు కోపం తెప్పించింది. కానీ అదే సమయంలో ఆయన సాన్నిధ్యం నాకు ఆనందాన్ని ఇచ్చింది. నేను మంచం మీద పడుకుంటే ఆయన నేల మీద పడుకున్నారు. అప్పట్లో నేను ఎంతో మందబుద్ధుడినంటే నా మంచం ఆయనకిచ్చి గౌరవించలేదు. అప్పుడు ఆయన వయసు 48, నా వయసు 19. నేను అమెరికాలో పెరగడం వల్ల నాకు పెద్దల ముందు, మహాత్ముల ముందు ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా బహుశా బద్ధకం వలనో లేదా అహం వలనో సరిగ్గా ప్రవర్తించి ఉండేవాణ్ణి కాదు. అప్పట్లో మా ఇంటిని వదిలి వచ్చినందుకు నేను నా గురించి గొప్పగా భావించేవాణ్ణి. కొన్ని యోగాసనాలు వేసి కొంత ధ్యానం చేయడంతో నేను గొప్ప యోగినని భావించేవాణ్ణి. నిజమైన యోగి తనలోని అవ్యక్త సత్యాన్ని అనుభవించడం వలన సంపూర్ణ వినయాన్ని కలిగి ఉంటాడని నాకు తెలియదు. తన వ్యక్తిత్వము లేదా వ్యక్తి స్వాతంత్రము అనేది తరచూ మారే నీడ లాంటి దర్శనం మాత్రమేనని, వ్యక్తికి పునాది అయిన ఆత్మకి ఆధారమైన అఖండ పరమాత్మ ఎన్నటికీ మారడని యోగికి తెలుసు. అలలు సముద్రానికి సంబంధించినయే కానీ సముద్రం అలలకి సంబంధించినవి కాదు. నిజమైన మహాత్ముడు తను ఏమీ కానని, విశ్వాత్మ అయిన దేవుడు మాత్రమే నిజమని భావిస్తారు. నేను రత్నంజీని అడిగాను ఆయన రమణ దగ్గరికి ఎలా వచ్చారని. ఆయన సమాధానంగా ఓ అద్భుతమైన కథని చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.